సో ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ పెను సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఇందులో చూసుకుంటే సుమారు 11 మంది వరకు అయితే అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఉచ్చు అయితే బిగిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి తీసుకొచ్చడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి లిక్కర్ స్కామ్ పెను ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనకు తెలిసిందే. అలాంటిది వరుస అరెస్టులు అయితే అవుతున్నాయి. అండ్ అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా చెప్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే దాని తర్వాత ఎవరు ఆ లీడ్ తీసుకుంటారంటారు, ఎవరు ఆ సీన్లోకి వస్తారంటారు? నార్మల్గా 12 మంది అరెస్ట్ అయ్యారమ్మా మిథున్ రెడ్డితో. 12 మంది నెంబర్ అయిపోయింది అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో దానికి ప్రధాన సూత్రధారి దాకా అరెస్టులు అయ్యి జరిగింది. అందులో మిథున్ రెడ్డి గారి పాత్రే ప్రధాన పాత్ర. ఆయనే ఎక్కడెక్కడి నుంచి కలెక్షన్ తీసుకురావాలి, ఎక్కడెక్కడ ఏ కంపెనీస్కి ఆర్డర్స్ ఇవ్వాలి, దీన్ని ఏ విధంగా డంప్ చేయాలి, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, అన్నీ కింద ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి లాంటి వాడు కావచ్చు, మిగతా వ్యక్తి అందరితోటి చేయించిన వ్యక్తి మిథున్ రెడ్డి ప్రధాన సూత్రధారి. అంటే వీళ్ళందరికీ రింగ్ మాస్టర్ వేరేగా ఉన్నాడు. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడన్న విషయం ఇప్పుడు చాలా స్పష్టంగా అందరికీ కనిపిస్తుంది. సరే, రేపో మాపో అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కాము దేశంలోనే సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే దాదాపు 10-15 రెట్లు పెద్దది కదా. ఆ స్కామ్లోనేమో ముఖ్యమంత్రి గారిని, అప్పటి కేజ్రీవాల్ గారిని, అప్పటి వారి డిప్యూటీ సీఎం గారిని, ఇక్కడ కవితగా బీఆర్ఎస్ నేత కవితని, వీళ్ళందరినీ జైల్లో పెట్టారు. అటువంటిది ఈ స్కామ్ సిట్టు అద్భుతంగా దర్యాప్తు చేస్తుంది కాబట్టి, వాస్తవాలను బయట పెడుతుంది కాబట్టి, ఇంకా లోతుగా విచారణ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా తప్పదనే వార్తలు వస్తున్నాయి. సరే, ఇప్పుడు ప్రధాన వార్త ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతే పార్టీ పగ్గాలు ఎవరి చేతిలోకి వెళ్తాయి అని కొంతమంది ఏమంటారు, భారతీ రెడ్డి గారు ఆమె తీసుకుంటారు తప్ప బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వదు అనేటువంటి కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారంటే ప్రధానంగా ముగ్గురు మధ్యన అయితే పోటీ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, అంటే పార్టీలో సీనియర్ నేతలు. వాళ్ళ ముగ్గురు పాత్రలో మనకు తెలుసు. సజ్జల గారు అయితే సకల శాఖ మంత్రిగా ఎలా వ్యవహరించడో మనకు తెలుసు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, అతని కుటుంబం ఏ విధంగా వేల కోట్లు దోచుకుని ఉంది కాబట్టి వాళ్ళ పార్టీని నడపగలరు, పెద్ద వయసు. ఇంకొకటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే ఎంతో ఆప్తుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆప్తుడని చెప్పచ్చు. అలాంటిది ఇప్పుడు ఆయన్నే రివర్స్గా ప్రమోషన్ చేస్తున్నారు. టీవీ ప్రతినిధులు మరీ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ అరెస్ట్ అతనే అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రమోట్ చేస్తున్నారు. ఏంటి సార్, అంటే ఆయన సీటు మీద ఆశలు పెట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారా? లేదు, ఖచ్చితంగా అమ్మా. రాజకీయం అంటే ఎలా ఉంటుంది, పార్టీ పగ్గాలు, ఆ సీట్లో కూర్చోవాలి, కొన్ని అంబిషన్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏంటి, ఎన్ని అబద్ధాలు చెప్పినా సీఎం సీట్లో కూర్చోవాలనుకున్నాడు, కూర్చున్నాడు. అబద్ధాలు చెప్పాడు, కూర్చున్నాడు. ఆయన ప్రజలు నమ్మారు. అదేవిధంగా పార్టీని మొత్తం తన హ్యాండ్ ఓవర్లో తీసుకుంటే, పార్టీ పగ్గాలు తన చేతిలోకి వస్తే మొత్తం రాజకీయం నడపచ్చు అనేటువంటిది సజ్జల గారికో, బొత్స గారికో, లేకపోతే పెద్దిరెడ్డి గారికో ఉండొచ్చు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సరే, ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీ కాదు. ఆయన శివకుమార్ అనే అతను పార్టీ పెట్టుకుంటే అతని దగ్గర కొట్టేస్తే, అతను మమ్మల్ని కేసేస్తే, అతను డబ్బులు ఇచ్చి అతని దగ్గర కొనుక్కున్న పార్టీ. అది ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ కాదు, లేకపోతే రాజకీయంగా అనుభవంతో పెట్టినటువంటి పార్టీ కాదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చూసుకుంటారు, వీళ్ళ భవిష్యత్తు చూసుకుంటారు. ఓ పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏమో వాళ్ళ కొడుకుతో సహా అరెస్ట్ అయ్యి ఉన్నారు. అతను కొద్దిగా ల్యాండ్ స్కామ్లో ఉన్నాడు. ఇది తప్పించుకోవాలంటే కొంచెం మంచి పోస్టులో ఉండాలి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మొత్తం పేకల్లోతిగా ఆయన కొడుకు అరెస్ట్ అయిపోయి ఉన్నాడు. ఆయన అనేక రకమైన భూమి స్కామ్లో కూరుకుపోయి ఆయన ఉన్నాడు. బొత్స గారు ఉన్నాడు. బొత్స గారు ఎప్పటి నుంచో కూడా గతంలో పిసిసి ప్రెసిడెంట్గా చేసిన అనుభవం ఉంది అతనికి. ఉత్తరాంధ్ర సంబంధించిన వ్యక్తి, కమ్యూనిటీ పరంగా అన్ని కలిసి వస్తాయి కాబట్టి అతను చూడొచ్చు. ఏంటంటే ఎవరైనా చేయొచ్చు, కానీ ఏంటంటే వెనకాల మాత్రం ఖచ్చితంగా ఎవరి పావులు వాళ్ళు కదుగుతున్నారు. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజునే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కేటర్ అందరితోటి టెలికాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ యాక్టివ్ అవ్వాలి, మనం డీలా పడిపోకూడదు అనేటువంటి ఏదో వాళ్ళని మళ్ళీ లైన్లో పెట్టేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. సార్, ఇంకొకటి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ కుమార్ గారికి ఫ్లాట్ ఉంది దుబాయ్లో. సార్, ఆయన ఇంటికి కూడా వీళ్ళు వరుణ్ కానివ్వండి, లేకపోతే చాణక్య గారు వెళ్తూ వస్తూ ఉంటారని ఆయన కూడా ఒప్పుకున్నారు. ఏంటి, కాకపోతే తెలుగు వాళ్ళనే దాంతోనే నేను వాళ్ళతో మాట్లాడాలని చెప్తున్నారు. ఏంటి, అన్నిసార్లు వెళ్ళాక జస్ట్ టీ కాఫీ తాగడానికి వెళ్ళి మాట్లాడారా, మిగతా విషయాలు మాట్లాడలేదంటారా? లిక్కర్ స్కామ్ అలా కదమ్మా. బీఆర్ఎస్కి వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి బంధం మనకు తెలిసిందే. పదే జగన్మోహన్ రెడ్డి గారిని మొదట్లో 2019 ఎన్నికల్లో గెలవడానికి ఆర్థికంగానూ అనేక రకాలుగానూ సాయం చేసింది కేసీఆర్ అండ్ కో.
ఇక్కడ ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కొంతమందిని కూడా ఆంధ్ర పంపి అక్కడ బీసీ సామాజిక వర్గ నాయకులతో మాట్లాడించి ఆర్థికంగా డబ్బులు కూడా పంపించి అనేక రకంగా సాయం చేసాడు ఆయన. తర్వాత పదే పదే కేటీఆర్ గారు కూడా అంటారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో మాకే అర్థం అవ్వట్లేదు అంటే మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అదే అంటే ఈ కేసీఆర్ అండ్ కో, జగన్ అండ్ కో వీళ్ళ బంధం కొనసాగుతుంది అనేక రూపంలో. మళ్ళీ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలవాలని, అదేవిధంగా వీళ్ళ కూడా ఇక్కడ కేసీఆర్ గెలవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒకరికొకరు కోరుకున్నారు, రకరకాల కోరుకున్నారు. అందుకనే రెండు రాష్ట్రాల మధ్యన సఖ్యత ఉన్నా కూడా నాయకుల మధ్య ఒక్క విభజన సమస్య కూడా పరిష్కరించాల, వ్యాపారాలు చేసుకున్నారు. నేను అంటుంది ఖచ్చితంగా ఇప్పటికీ కూడా అదే కోణలో ఉన్నారు. నేను అంటుంది ఒక సామెత ఉందమ్మా, ఇది ఒంటి అందాన్ని చూసి గాడిద మూర్చిపోయిందంట, గాడిద సంగీతానికి ఒంటి మూర్చిపోయింది అన్నట్టుగా వీళ్ళు ఒకరికొకరు ఓడుకుంటున్నారు. వాళ్ళ పార్టీకి వాళ్ళకి దిక్కులేదు, వీళ్ళ పార్టీకి వీళ్ళ దిక్కులేదు. ఇంకొకటి వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికి తెలిసిందే. అలాంటి దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రైవసీకి సంబంధించిన విషయము, అది పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ చేస్తారు అంటే ప్రభుత్వానికి అథారిటీ, కొంతమంది ఉగ్రవాదులు కానీ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉంటాయి, తర్వాత అనేక ప్రజా సంపద కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, ఎటువంటి ఇబ్బంది కలిగినా వాళ్ళకు కొన్ని అధికారాలు ఉంటాయి. దానికి కూడా ఒక ప్రోటోకాల్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది లేకుండా రాజకీయ కక్ష ధోరణిలాగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని మళ్ళీ మావోయిస్టులకి సహకరిస్తున్నారు అనేటువంటి కోణంలో పెట్టి వీళ్ళ నెంబర్లన్నీ అక్కడ పెట్టి ట్యాప్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సరే, ఆ కేసు నడుస్తుంది, ఎవరెవరో లోపలికి వెళ్తారు ఏంటంటే ఆల్రెడీ పీకల్లోతు ఉచ్చులో వాళ్ళు బిగిసిపోయి ఉన్నారు. నేనంటే ఆఖరికి సొంత చెల్లి ఫోన్ ట్యాపింగ్ కూడా చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా బయటకు వచ్చింది. ఆమె కూడా మాట్లాడేది, షర్మిల గారు నా ఫోన్ కూడా ట్యాప్ చేయించారు అని అప్పట్లో మరి తెలంగాణ రాజకీయాలు ఆవిడ కొంచెం యాక్టివ్గా తిరిగింది కదా, పాదయాత్రలు అన్నీ చేసింది కదా, అప్పుడు ఆవిడ ఫోన్ కూడా ట్యాప్ చేయించిందని వార్తలు వస్తున్నాయి. మా అన్నయ్య ఆమె చెప్తుంది, మా అన్నయ్య నన్ను స్వయంగా ట్యాప్ చేయించాడు కేసీఆర్తో కలిపి, వీళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి మాటలు. ఎంతంది ఏం చెప్తానమ్మా, ఖచ్చితంగా ఎన్ని ఓవరాల్గా చూస్తుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మిగతా కేసుల్లో తప్పించుకున్న లిక్కర్ స్కామ్లో మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి, ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు అన్ని దగ్గరలో కనిపిస్తున్నాయి కాబట్టి, మనకంటే ఎక్కువగా ఆయనకి ఏం చేశాడన్నది అతనికే బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా తను జైలుకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి పార్టీ పరిస్థితి ఏంటి, ఇక్కడ నడిపించే వ్యక్తులు ఎవరు, మరి అతనికి నమ్మకమైన వ్యక్తులు అంటే వీళ్ళ ముగ్గురు పేర్లు వస్తున్నాయా, లేకపోతే వీళ్ళ ముగ్గురికి బయట వాళ్ళకి ఇస్తే ఇబ్బంది కదా అని చెప్పేసి భారతిరెడ్డి గారి చేతిలో పెడతాడా? ఎందుకంటే ఇప్పుడు చూసాం సిమెంట్తో కూడా సంబంధం ఉంది, భారతీయ సిమెంట్తో సంబంధం ఉంది లిక్కర్ స్కాము. సార్ ఇంకొకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే భారతిరెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అది నెక్స్ట్ స్టెప్, అది ఈ లోపుగా ఉండాలి కదా. ఇంకా రకరకాలుగా ఈక్వేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ పెట్టుబడులు మళ్ళీ భారతీయ సిమెంట్ ఆఫీసులో కూర్చున్న వాళ్ళ ఆఫీసులు కూడా సోదాలు చేయడం, సిట్టు ఇవన్నీ చూస్తున్నాం. ఈ లిక్కర్ సిమెంట్ బంధం ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు. అంటే ఒకళ్ళని కాదు, మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఈ చెప్పిన పేర్లు అన్నీ ఇప్పుడు సజ్జల గారు, ఒక బొత్స గారి పేర్లు అయితే రాలేదు కానీ సజ్జల గారి ఫ్యామిలీ, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఫ్యామిలీ, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉన్న లిక్కర్ స్కామ్ లో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే 2029 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అసలు వీళ్ళు ఎవరో ఉండరు బయట. జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ జైల్లోనే ఉంటారు. రాష్ట్రంలో ఏ జైలు చెక్ చేసినా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు ఎవరో ఒకడు ఉంటాడు, కార్యకర్త నాయకుడు ఎవరో ఒకడు ఉంటారు. ఆ విధంగా మొత్తం జైల్లోనే నిండిపోతాయి అనేటువంటిది కూడా వినపడుతుంది. ఏదేమన్నా ఖచ్చితంగా అతనికి ఒక భయం ఏర్పడింది, నా పార్టీ పరిస్థితి ఏంటి, రేపు వద్దున బయట వాళ్ళ చేతిలో పెడితే ఏంటి, ఏమో ఎవరైనా పోటీ పడతారో అనేది భయం. అదే పోనీ భారతీయ గారి మీద నమ్మకం ఉండి ఆవిడకి చేతికిస్తారా? ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ఆల్రెడీ గతంలో కూడా ఆమె ఎలక్షన్స్లో తిరిగింది. ఆవిడ ఎంతో కొంత ఛానల్ను పేపర్ ద్వారానో పార్టీ ప్రమోషన్ చేస్తుంది. ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థల్లో కూడా పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆవిడకి కూడా రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆవిడకి ఇస్తారా ఏంటిది మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే తన పార్టీ పరిస్థితి గురించి చాలా భయాందోళనలో ఉండి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు అతను ఉన్నాడు. ఓకే సార్, నమస్తే.